సార్, ఆ! ఆ! ఎవరు? ఆడిషన్ కోసం వచ్చాను సార్. ఓహ్! రామ్మా, కూర్చో. హ్మ్. దా, వచ్చి కూర్చో. హ్మ్. మీరేదో కొత్త మూవీ స్టార్ట్ చేస్తున్నారని ఓకే. సోషల్ మీడియాలో చూసాను సార్. హ్మ్. మీ మూవీలో ఏదైనా అవకాశం ఇస్తారని వచ్చాను. ఓకే. ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఉంది సార్. 4 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. 2 ఓకే. ఆల్బమ్ సాంగ్స్ చేశాను. ఓహ్! ఇంకా ఓకే. చిన్న చిన్న మూవీస్‌లో క్యారెక్టర్స్ చేశాను. ఓకే. డాన్స్ చేస్తావా? చేస్తాను సార్. హుహు. మరి మీ ఫ్యామిలీ గురించి చెప్పు? మాది ఖమ్మం సార్. ఖమ్మం పక్కన చిన్న విలేజ్ అనమాట. ఓకే. మా ఫ్యామిలీకి తెలియకుండా పారిపోయి వచ్చాను సార్. ఓహ్! నేను సినిమాల్లో యాక్ట్ చేస్తానంటే మా ఇంట్లో వాళ్ళెవరూ ఒప్పుకోవడం లేదు సార్. సో, ఓకే. పారిపోయి వచ్చాను. నాకు యాక్టింగ్ అంటే పిచ్చి సార్. యాక్టింగ్ అంటే ప్రాణం. యాక్టింగ్ కోసం ఏవైనా చేస్తాను సార్. అంత పిచ్చి సార్ నాకు. హ్మ్. ఓకే. అయితే మన సినిమాలో హీరో వాళ్ళ సిస్టర్ రోల్ ఉంది. సార్. దానికి నువ్వు సెట్ అవుతావు. హ్మ్. హ్మ్. ఆహ్, నీ ఫేస్ కట్ కూడా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్‌కి వెళ్ళేటట్టుగానే హ్మ్. ఉంది. ఓకే. హ్మ్. 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 అయితే మన ప్రాజెక్ట్‌లో హ్మ్. 30 డేస్ షూటింగ్ ఉంటుందమ్మా. హ్మ్. 30 డేస్‌కి 6,00,000 ఆ! ఓకే సాలరీ సార్. ఇస్తారు. హ్మ్. హ్మ్. ఈరోజు డేట్ ఎంత? థర్డ్ సార్. ఓకే. 17వ తేదీన నువ్వు ఆఫీస్‌కొచ్చేయమ్మా. హ్మ్. అప్పుడు ఓకే సార్. మొత్తం మాట్లాడేద్దాం. అగ్రీమెంటు సైన్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో హ్మ్. మచ్ సార్. ఆ రోజు అడ్వాన్స్ ఇస్తాలే. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే. ఇంత పెద్ద ఛాన్స్ వస్తుందని అనుకోలేదు సార్. నిజంగా థాంక్స్ సార్. ఓహ్! అవునా? నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయనే లేదు. నాకు చాలా పెద్ద అవకాశం ఇది. ఓకే. మరి ఒక చిన్న సహాయం చేయాలమ్మా. చెప్పండి సార్ ఏంటో అది? హ్మ్. నీకు ఈ సినిమాలో అవకాశం కావాలంటే, హ్మ్. నువ్వు నా గెస్ట్ హౌస్‌కి రావాలి. సార్, ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? సార్ నా దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఛాన్స్ కోసం ఎందుకు సార్ గెస్ట్ హౌస్‌కి రావాలి? హ్మ్. నీలాగా టాలెంట్ ఉన్నవాళ్ళు చాలా మందొస్తారమ్మా నా దగ్గరికి. హుహు. ఇప్పుడు మేము ఇంత పెట్టుబడి పెట్టేటప్పుడు, మాకు కొంచెం సంతోషకరంగా ఏదైనా ఉండాలిగా? దానికోసమే ఈ ఇలా. సార్, నాకలాంటి ఛాన్స్ వద్దనే వద్దు సార్. అయినా మీరే చెప్పారు కదా సార్, నాకు చాలా టాలెంట్ ఉంది, మంచి భవిష్యత్తుంది, బాగా పైకెదుగుతాను అని. అలాంటప్పుడు నాకు ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా సార్. నేను నిరూపించుకుంటాను కదా! అంతేగాని గెస్ట్ హౌస్‌కొస్తేనే ఛాన్స్ ఇస్తానని చెప్పడం ఏవైనా బావుందా? హ్మ్. మేమీ సినిమా చేస్తుందే మాకంటూ ఒక తృప్తి పొందడానికే. మేమెలాగో అంతంత మాత్రం లాభాలే సంపాదిస్తాం. అందులో ఒక భాగంగానే ఈ కమిట్మెంట్. నీకు ఇష్టం లేకపోతే నీ ఇష్టం. అలాంటి ఛాన్స్ నాకు ఏం వద్దు సార్. నా టాలెంట్‌తో నేను పైకొస్తాను. నాకు ఓహ్! ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది. ఆ రోజు నేనేంటో నిరూపించుకుంటాను సార్. ఓకే. నాకు ఇలాంటి ఛాన్సులు వద్దు సార్. యాహ్! గుడ్. గుడ్. సరే, నువ్వెళ్ళమ్మా. అలాగే సార్. మంచి స్టార్ అవుతావు వెళ్ళు. థాంక్ యూ. శృతి? హలో మావయ్య. బాగున్నావమ్మా? బావున్నాను మావయ్య. మీరు? బాగున్నాను. ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? బావున్నారు. హ్మ్. రామ్మా కూర్చో. హ్మ్. కూర్చోమ్మా. హ్మ్. హ్మ్. ఏంటి సడెన్‌గా ఇలా వచ్చావు? ఏమీ లేదు మావయ్య. నా కోర్స్‌కి లాస్ట్‌కి ఒక ఎగ్జామ్ ఉంది మావయ్య. హ్మ్. అలాగే ఒక ఇంటర్వ్యూ కూడా ఉంది. ఓకే. ఎగ్జామ్ ఎప్పుడు? ఇప్పుడు 10:00కే ఎగ్జాము. అలాగా. మరి ఇంటర్వ్యూ? ఇంటర్వ్యూ ఎగ్జామ్ అయ్యాక ఒక 4 డేస్‌లో ఉంటుంది. ఓహ్! ఓకే. అయితే ఇక్కడే ఉండిపోవచ్చు కదా! ఉంటాను. కాకపోతే రిజల్ట్స్ వచ్చాక జాబొచ్చిందా లేదా అని తెలుసుకొని జాబొస్తే ఇక్కడే ఉండిపోతాను. లేదంటే ఊరికి వెళ్ళిపోతాను. ఓకే. నేను ఎగ్జామ్‌కి డ్రాప్ చేయడానికి రావాలా? లేదు పర్వాలేదు మావయ్య. నేనే హ్మ్. వెళ్ళిపోతాను. ఇంకేంటి? ఊళ్ళో అమ్మా, నాన్న బాగున్నారా? బావున్నారు. ఓకే. సరే పద. నీ రూమ్ చూపిస్తాను. సరే మావయ్య. హ్మ్. రామ్మా. హ్మ్. ఇదే నువ్వు ఉండబోయే రూమ్. హ్మ్. హ్మ్. నువ్వు కాస్త హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. సరే మావయ్య. హ్మ్. మరి టిఫిన్ సంగతేంటి? లేదిప్పుడు లేటవుతోంది. నేను బయట తినేస్తాను. సరేనమ్మా. హ్మ్.
నేను వెళ్తానమ్మా. సరే మావయ్య. ఆహ్, మావయ్య ఏంటమ్మా? నేను ఎగ్జామ్‌కి బయలుదేరుతున్నాను. ఓకే. ఆల్ ది బెస్ట్ అమ్మా. థాంక్ యూ మావయ్య. బాగా రాయి. సరే. జాగ్రత్త. సరే ఓకే. మావయ్య. రామ్మా. హ్మ్. హ్మ్. ఎగ్జామ్ ఎలా రాసావు? బా రాశాను మావయ్య. హుహు. జాబ్ కన్ఫర్మ్ అయినట్టేనా? అంటే ఎగ్జామ్‌ని బట్టి కన్ఫర్మే. ఇంకా ఇంటర్వ్యూ ఉంది కదా! చూడాలి. ఓహ్! ఓకే. సరే మావయ్య, నేను అలసిపోయాను. రెస్ట్ తీసుకుంటాను. సరే వెళ్ళమ్మా. హ్మ్. శృతి? శృతి? హ్మ్. శృతి? హ్మ్. హ్మ్. మావయ్య మీరేంటిక్కడ? ఏం లేదు మాట్లాడదామని వచ్చాను. హ్మ్. నువ్వు అలసిపోయి నిద్రపోతూ ఉన్నావు. అందుకే ఇక్కడ కూర్చున్నాను. తర్వాత మాట్లాడొచ్చులే అని వెళ్ళిపోదాం అనుకున్నాను. అంతలో నువ్వే నిద్ర లేచావు. హ్మ్. సరే మావయ్య, మీరు వెళ్ళండి. నేనొస్తాను. హ్మ్. ఇక్కడే కూర్చొని మాట్లాడుకోవచ్చుగా? లేదు మావయ్య, నేను కాస్త అలసిపోయాను. ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. 2 మినిట్స్. వస్తావు కదా? వస్తాను మావయ్య. బయట వెయిట్ చేయండి. హ్మ్. వెంటనే వస్తావు కదా? వస్తాను మావయ్య, వెళ్ళండి. సరే. హుహు. త్వరగా రా మాట్లాడుకుందాం. హ్మ్. హ్మ్. మీరు వెళ్ళండి. అయ్యో! త్వరగా రావాలి. భరించలేకపోతున్నాను. హ్మ్. 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 శృతి? మావయ్య చెప్పండి. అది నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరిని? అది నువ్వు ఒప్పుకుంటే నిన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ! నన్నా? హ్మ్. అంటే మీరు మా మమ్మీకి తమ్ముడవుతారు. సో, మనం పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్‌లో పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని సోషల్ మీడియాలో ఓహో! చూశాను. సో, అలాగా? అలా చేసుకోవడం కరెక్ట్ కాదని అనిపిస్తోంది. అదంతా అబద్ధం. అవన్నీ నమ్మి ఇప్పుడు నన్ను రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా! ఆహ్, లేదు మావయ్య, నాకెందుకో భయంగా ఉంది. హ్మ్. సరే. ఆ! ఆ! నమస్తే మేడం. చెప్పండి. మేము కొత్తగా ఒక బిర్యానీ షాప్ పెట్టాం. ఓకే. అందులో ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటింటికి వెళ్లి బిర్యానీ ప్యాకెట్ ఇస్తున్నాం. ఆ! ఆ బిర్యానీ 1 మినిట్‌లో తినే వాళ్ళకి 1,00,000 ప్రైజ్ మనీ ఇస్తున్నాం మేడం. ఆ! ఏంటి నిజం చెప్తున్నారా? లేక ఆట పట్టిస్తున్నారా? అయ్యో! మేడం, మీతో నాకు ఆటలేంటి మేడం. ఏదో మా ప్రమోషన్స్‌లో భాగంగా మేము ప్రయత్నిస్తున్నాం. మీ కాలనీ వాళ్ళందరూ ట్రై చేశారు. ఏ ఒక్కరు కూడా ఈ బిర్యానీని 1 మినిట్‌లో తినలేకపోయారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అవునా? హ్మ్.
అయితే ఈ మనీ ఏదో మనకే వస్తుంది. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఆ! ఏం లేదు. అయితే ఇవ్వండి. నేనిప్పుడే తింటాను. హ్మ్. హే! ఆ! మేడం, మేడం, మేడం. ఆహ్, ఇలా కాదు మేడం. మరి? దీనికంటూ ఒక ప్రాసెస్ ఉంటది. ఏంటది? ఫస్ట్ మీరెళ్లి కూర్చోండి. సరే లోపలికి రండి. ఇవ్వండి తొందరగా. హ్మ్. హ్మ్. ఆహ్, ఆహ్, మేడం, హ్మ్. మేడం, మేడం. హ్మ్. ఆగండి మేడం. ఏంటి? దీనికంటూ ఒక ఆహ్, ప్రాసెస్ ఉంటది మేడం. ఏంటా ప్రాసెస్? హ్మ్. నేనొక టైమర్‌ని పెడతా మేడం. ఆ! ఆ టైమర్‌లో 1 మినిట్ లోపల మీరు తింటే హ్మ్. 1,00,000 ప్రైజ్ మనీ మీకే. తొందరగా పెట్టండి. హ్మ్. 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 ఓపెన్ చేయండి మేడం. ఆ! స్టార్టా? ఆగండి. నేను చెప్తాను. రెడీయా? 3, 2, 1 స్టార్ట్. అయిపోయింది. ఆ! అబ్బా! మీరు సూపర్ మేడం. 55 సెకండ్స్‌లో బిర్యానీ తినేసారు. అబ్బా! మీ కాలనీలో చాలా మందికిచ్చాం మేడం. ఎవ్వరూ 1 మినిట్‌లో తినలేకపోయారు. మీరొక్కరే తిన్నారు మేడం. నా ప్రైజ్. మీకు మా కంపెనీ తరపున ప్రైజ్ మనీ ఇస్తున్నాం మేడం. ఏంటి నాకేదోలా ఉంది. ఆ! వచ్చిన పని అయిపోయింది. మేడం, మేడం, మేడం. హ్మ్. నెక్లెస్ ఎంత బావుందో. ఏదమ్మా? ఆ! చాలా గట్టిగానే చేయించినట్టున్నారు. ఏది? హ్మ్. మేడం, 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 మేడం. బాయ్ మేడం. బాయ్ మేడం. ఎక్కడికి వెళ్ళిపోయానీయన? అయ్యో! నా జ్యువెల్స్ అయ్యో! వచ్చిన వాడు దొంగ అయ్యో! బిర్యానీ ఇచ్చి మొత్తం అంతా తీసుకుపోయాడే! అయ్యో!